జర్మనీ వాడిచ్చిన ఆయుధాలు, రష్యా వాడిచ్చినటువంటి ఆయుధాలు, అమెరికా వాడిచ్చిన ఆయుధాలు వీటితో నెట్టుకొస్తున్నటువంటి ఉక్రెయిన్కి క్రమంగా ఆయుధాల సంఖ్య తగ్గింది. అదే సందర్భంలో యుద్ధం తీవ్రత పెరిగింది. రష్యా ఎదురుదాడితో విలవిల్లాడిపోతుంది. ఈలోపుగా రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తూ సాగిస్తేనన్నా అప్పుడు రష్యా కొంత దెబ్బతింటే అప్పుడైనా అమెరికా, యూరోప్ దేశాలు ఆయుధాలు ఇస్తాయని నమ్ముతున్నది ఉక్రెయిన్. అందులో భాగంగా తాజాగా 2 దాడులకు పాల్పడితే ఆ 2 దాడుల్ని కూడా తిప్పికొట్టింది రష్యా. ఉక్రేనియన్ తోచ్కా యు మిస్సైల్, ఇది తాజాగా రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ దాన్ని కూల్చేశామని చెప్పింది. ఈ మిస్సైల్స్ వచ్చేటప్పటికి బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి బెల్గ్రేడ్ మీద దాడికి వీటిని వాడింది. ఈ తోచ్కా యు మిస్సైల్ ఎప్పుడైతే కూల్చిందో దాని తర్వాత కొన్ని కొత్త తరహా డ్రోన్స్ని తీసుకొచ్చి బెసోన్వాకా రష్యా లోపల ఉన్నటువంటి విలేజ్ మీదకి వాడింది ఉక్రెయిన్. వాటిని కూడా ధ్వంసం చేసింది రష్యా. ఓవరాల్గా రష్యా లోపల ఉన్నటువంటి భాగాల్ని ధ్వంసం చేసి అమెరికా, యూరప్ దేశాలు మెప్పు పొందుదామనుకున్నటువంటి ఉక్రెయిన్కి అశనిపాతం ఎదురైంది.